హాయ్, వెల్కమ్ టు సాహస మీడియా. ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం తమిళనాడులోని ఒకే గ్రానైట్ దిమ్మతో చెక్కబడింది. 210 టన్నుల బరువున్న శివలింగం ప్రపంచంలోనే ఎత్తైనది. 2100 కిలోమీటర్ల ప్రయాణం. తూర్పు చంపారణ్లో నిర్మాణంలో ఉన్న విరాట్ రామాయణ ఆలయానికి తరలింపు. తమిళనాడులోని బంగాళాఖాతం మరియు గ్రేట్ సాల్ట్ లేక్ మధ్యలో ఉన్న ఒక పట్టణం. ఆ పట్టణంలో 210 మెట్రిక్ టన్నుల బరువున్న 33 అడుగుల గ్రానైట్ శివలింగం. శిల్పకళా పట్టణం మహాబలిపురం నుండి తూర్పు చంపారణ్లో నిర్మాణంలో ఉన్న విరాట్ రామాయణ ఆలయంలో ప్రతిష్ఠించబోయే ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ స్టోన్ శివలింగం 2026 ప్రారంభంలో జరగనుంది. పాట్నా నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్యాకు చేరుకుంటుంది. శివలింగానికి దాదాపు 3 కోట్ల ఖర్చయిందని సమాచారం. శివలింగాన్ని చెక్కడానికి 3 సంవత్సరాలు పట్టిందట. ఈ శివలింగంలో త్రిమూర్తిని సూచిస్తుంది. కింది భాగం చతురస్రాకారం బ్రహ్మపీఠం, మధ్య భాగం అష్టభుజ విష్ణుపీఠం మరియు ఉపరితలం గుండ్రని శివపీఠం. బేస్లో 14 వరుసల సూక్ష్మ శివలింగాలు ఉన్నాయి. ప్రతి వరుసలో 72, ఒక్కొక్కటి 9 అంగుళాల పొడవు. ఇవే సహస్ర శివలింగాలు. ఏకశిలా శివలింగం 4 రాష్ట్రాల్లో 25 రోజులు ఉత్సవాలతో 2100 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించింది. రాయి యొక్క అపారమైన భారం మరియు పెళుసుదనం కారణంగా ట్రైలర్ అనగా పెద్ద ట్రక్కు మీద తీసుకెళ్తున్నారు. ఆ ట్రక్ యొక్క వేగం 20 కిలోమీటర్ల కంటే మించదు. తమిళనాడులోని పత్తికాడు గ్రామంలో ఒకే గ్రానైట్ దిమ్మ నుండి చెక్కబడిన ఈ అసలు ముడి దిమ్మ చెక్కడానికి ముందు దాదాపు 300 టన్నుల బరువు ఉండేదట. పోలిక కోసం భారతదేశంలోని 65 అడుగుల కోటిలింగేశ్వర లేదా 87 అడుగుల నాంశి విగ్రహం వంటి ఎత్తైన శివ విగ్రహాలు ఏకశిలలు కావు, నిర్మిత నిర్మాణాలు. ఇది మహాబలిపురం శివలింగాన్ని చేతి పనులు మరియు పరిమాణం ద్వారా సమానంగా నిర్వహించబడిన అరుదైన ఏకశిల విగ్రహం. సహస్ర శివలింగాన్ని రూపొందించిన ఢిల్లీకి చెందిన క్రిస్ అండ్ వి వ్యవస్థాపకుడు వినాయక్ వెంకటరామన్ ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న సాంకేతిక డిమాండ్లను వివరించారు. 2015లో కాంట్రాక్ట్ లభించినప్పటికీ సంవత్సరాల తరబడి అన్వేషణ జరిగిందట. 2022లో పనులు ప్రారంభించారు. ఈ బృందం మొదట తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా నుండి అరుదైన డైమండ్ గ్రానైట్ సేకరించింది. తవ్విన బ్లాక్ దాదాపు 300 టన్నుల బరువు. చెక్కడం కోసం 700 కిలోమీటర్లు పత్తికాడుకు తీసుకొచ్చారట. అయితే తవ్వకం మరియు చెక్కడం ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలుగా మార్చకుండా ఉండటానికి బృందం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసింది. ఈ ప్రాజెక్టుకు వినాయక్ తల్లి మరియు కంపెనీ గురువు అయిన 73 ఏళ్ల హేమలత, 70 ఏళ్ల సీనియర్ శిల్పి లోక్నాథ్తో పాటు నాయకత్వం వహించారు. వారు 24 మంది సభ్యుల బృందం సంప్రదాయ ఉల్లి మరియు సుత్తి పనిని ఆధునిక యంత్రాలతో చెక్కారు. బెంగళూరుకు చెందిన విదుర్ లాజిస్టిక్ 12-14 మంది సభ్యుల సిబ్బంది, 96 చక్రాల హైడ్రాలిక్ ట్రైలర్, 10 టైర్ల ట్రక్ మరియు 2 ఎస్కార్ట్ వాహనాలతో శివలింగాన్ని రవాణా చేస్తుంది. 106 చక్రాల సెటప్ రాయిపై ఒత్తిడిని నివారించడానికి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. బరువు పంపిణీ కోసం ఏర్పాటు చేయబడిన 50 ఇసుక బస్తాలపై శివలింగం ఉంటుంది. సైడ్ ప్లాస్టర్లో మరియు బెల్ట్లు దానిని స్థిరంగా ఉంచుతాయి. కాన్వాయ్ స్థిరత్వాన్ని కొనసాగించడానికి పీక్ అవర్స్ ట్రాఫిక్ను నివారిస్తుంది. 750 టన్నుల క్రేన్ విరాట్ రామాయణ మందిరం వద్ద ఏకశిలను ఏర్పాటు చేస్తుంది. మహావీర్ టెంపుల్ ట్రస్ట్ చివరి మైలు సమన్వయం కోసం ఇంజనీరింగ్, సాంకేతిక మరియు పరిపాలనా నైపుణ్యం కలిగిన బృందాలు మోహరిస్తుంది. 210 టన్నుల ఏకశిలా విగ్రహం రవాణా చేయటం అనేది అధిక రిస్క్తో కూడిన పని. పూర్తిగా లోడ్ చేయబడిన బోయింగ్ 767కి సమానమైన లోడ్ ప్రమాణానికి ట్రక్కులపై కదలదు. దీనికి 96 చక్రాల హైడ్రాలిక్ మాడ్యులర్ ట్రైలర్స్ అవసరం. టర్బైన్లు మరియు రియాక్టర్లు భాగాలను ఉపయోగించే రకం. ఎందుకంటే హైడ్రాలిక్ సస్పెన్షన్ మాత్రమే బరువును స్థిరీకరించగలదు, ఇరుసుల అంతటా ఒత్తిడిని పంపిణీ చేయగలదు మరియు మైక్రో క్రాక్లను నిరోధించగలదు. ఇంజనీర్లు మార్గాన్ని శాస్త్రీయంగా మ్యాప్ చేస్తారు. వంతెనలు మరియు టర్నింగ్ రేడియస్లను అంచనా వేయడం, బలహీనమైన స్ట్రెచ్లను బలోపేతం చేయడం మరియు వేగాన్ని పరిమితం చేయడం. బీహార్లో అంకోర్ వాట్ను అధిగమించడమే లక్ష్యంగా ఈ ఆలయం. జనక్పూర్, నేపాల్ మరియు
సీతామహర్షి బీహార్ రెండు సీతా జన్మస్థలాలుగా గౌరవించబడతాయి. అయోధ్యను నేపాల్ సరిహద్దుకు అనుసంధానించే సాంప్రదాయ మార్గమైన రామ్ జానకి మార్గంలో 100 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. నిర్మాణంలో ఉన్న విరాట్ రామాయణ ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయ సముదాయంలో ఒకటి. దీనికి నిధులు సమకూరుస్తున్న మహావీర్ మందిర్ ట్రస్ట్ ఈ నిర్మాణం కంబోడియాలోని అంకోర్ వాట్ స్థాయిని అధిగమిస్తుందని తెలిపింది. అంకోర్ వాట్ ను పోలి ఉండే ఆలయం మునుపటి డిజైన్పై కంబోడియా మొదట అభ్యంతరం చేసిందట. ఈ డిజైన్ తర్వాత తిరిగి రూపొందించబడిందని బీహార్ రాష్ట్ర మహావీర్ మందిర్ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి మరియు దివంగత ఆచార్య కిషోర్ కూనల్ కుమారుడు సయాన్ కూనల్ అన్నారు. ఈ ఆలయంలో బహుళ పుణ్యక్షేత్రాలు, యాత్రికులు సౌకర్యాలు మరియు ప్రస్తుతం పాట్నాలో నిర్వహిస్తున్న వేద పాఠశాల 2027లో నిర్మాణం పూర్తి అయిన తర్వాత వేద పాఠశాల ఇక్కడికి మారుతుందని ట్రస్ట్ ఇప్పటికే ఉజ్జయినిలోని మహర్షి పాణిని సంస్కృత ఏవం వేదిక్ విశ్వవిద్యాలయంలో విద్యా అనుబంధాన్ని కలిగి ఉంది. మహాబలిపురం శివలింగం ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించబడిన మొదటి ప్రధాన సహస్రలింగం అవుతుంది. 100 ఎకరాలలో 1000 కోట్ల విలువైన ఆలయం. వేగవంతమైన పనులు స్థానికులకు ఆశ్చర్యపరిచింది. జూన్ 20, 2023న శంకుస్థాపన జరిగింది. ఈ ఆలయానికి పెద్ద ప్రాజెక్టులు తరచుగా జాప్యాలకు గురయ్యే ప్రాంతంలో ఇది చాలా అరుదు. నిర్మాణం షెడ్యూల్లోనే కొనసాగుతుందని సాయన్ కునాల్ అన్నారు. బీహార్ వారసత్వం మరియు చేతి వృత్తుల సంప్రదాయాలకు ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థలాన్ని నిర్మించాలనుకుంటున్నామన్నారు. గ్రామస్తులు ఇష్టపూర్వకంగా భూమిని విరాళంగా ఇచ్చారని ఆయన అన్నారు. గౌహతికి చెందిన ముస్లిం కుటుంబం 5 ఎకరాలు విరాళంగా ఇచ్చింది. ఈ ఆలయం అందరికీ గర్వకారణం అవుతుంది. జనక్పూర్ నుండి తిరిగి వచ్చినప్పుడు రాముడి వివాహ ఊరేగింపు ఇక్కడ ఆగిపోయిందని ఈ స్థల పురాణం. ఈ ఆలయం సకాలంలో పూర్తయితే ఇది బీహార్ పర్యాటక పట్టణాన్ని మార్చగలదు. బోధ్ గయా జిల్లాగా మార్చేసినట్లుగా. ఈ దార్శనికత వెనుక ఉన్న ట్రస్ట్ ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే హనుమాన్ దేవాలయంలో ఒకటైన పాట్నాలోని మహావీర్ మందిర్ రామనవమి సందర్భంగా భారీ జనసందోహాన్ని చూస్తుంది. దీన్ని నిర్వహణ సంస్థ శ్రీ మహావీర్ స్థాన్ వ్యాస్ సమితి విస్తృత ప్రభుత్వ స్థలాల నెట్వర్క్ను నిర్వహిస్తుంది. మహావీర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరియు పరిశోధక కేంద్రం, మహావీర్ వాత్సల్య ఆసుపత్రి, మహావీర్ ఆరోగ్య ఆసుపత్రి. బీహార్ అంతటా ధార్మిక ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ జిల్లాల్లో అనాథాశ్రమాలు. ఇది ఆదర్శవంతమైన తల్లిదండ్రుల సంరక్షణను గురించి గుర్తించే శ్రవణ్ కుమార్ అవార్డుకు కూడా ప్రసిద్ధి చెందింది. 1948 పాట్నా హైకోర్టు తీర్పు మహావీర్ మందిర్ యొక్క ప్రాచీనతను ధృవీకరించింది. ఈ ఆలయ నిర్మాణం 1984 మరియు 1985 మధ్య పునర్నిర్మించబడింది. శివలింగం రాకతో ఆలయం యొక్క ఖ్యాతి పెరుగుతుంది. బీహార్ సాంస్కృతిక మరియు పర్యాటక రంగానికి పునర్నిర్మించే ప్రయత్నంలో భాగమే ఈ సహస్రలింగం.